రాష్ట్ర ప్రభుత్వంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. కూటమి సర్కార్ ఆశావాహ దృక్పథంతో పనిచేస్తోంటే వైసీపీ ఓరవలేకపోతోందంటూ మంత్రి శ్రీనివాస్ ఆరోపించారు. వైసీపీ చేసే కుట్రలన్నిటికీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉంటారని తెలియజేశారు. ప్రభుత్వ కార్యక్రమంలో నాన్నగారు ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఎవరైనా నా యాబ్సెన్స్ లో నాన్నగారు ఫంక్షన్స్కి వెళ్తారు, లేకపోతే ఎక్కడికైనా ఎవరికైనా ఒంట్లో బాగుతే చూస్తారు. ఏదైనా కుటుంబ నేపథ్యంలో తగులు రాజకీయ పార్టీలో కుటుంబ తగులు తీర్చాలి, అన్నదమ్ముల తగులు తీర్చాలి, భార్యాభర్తల తగులు తీర్చాలి. అలాంటి తగుల్లో నాన్నగారు ఉంటే సాయంగా ఉండి తగులు చెప్తుంటారు. ఇది ఇప్పుడు కాదు, 40 సంవత్సరాలుగా ఆయన మంచిగా పెద్దరికంగా చేస్తారనే నమ్మకంతో నాన్నగారి దగ్గర చాలా మంది వస్తారు. దాన్ని వీళ్ళు ఏదో రాంగ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. నాన్నగారు ఖచ్చితమైన మనిషి. తాతయ్య గారికి ఒక అసెట్ అయ్యారు, బాబాయ్కి ఒక అసెట్ అయ్యారు. ఈరోజు కూడా నేను వ్యవహరిస్తున్నటువంటి దీంట్లో కూడా నాకు మారల్ సపోర్టే కానీ అడ్మినిస్ట్రేషన్లో కూడా ఎక్కడ కూడా లేదు. అది ఖచ్చితంగా మీరు వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక ఆరోపణ చేయాలి. ఈరోజు ఈ 2 ఏళ్ళ కాల పరిమితంలో నా మీద అభియోగం వేయడానికి ఏం దొరకట్లేదు వాళ్ళకి. నా మీద అభియోగం కన్స్ట్రక్ట్ మాట్లాడమనండి, మనం ఏదైనా పలానా తప్పు చేసాడని చెప్పమనండి. అసలు ఫ్యామిలీని రాజకీయాలు తేవడం అంటే ఈరోజు మరి వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడితే కరెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నీకెంత అవకాశం ఉందో నాకు ఎంత అవకాశం ఉంది మాట్లాడడానికి. బాధ్యతగా మాట్లాడండి, రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడండి. ఇప్పుడు ఇండస్ట్రీస్ మంత్రిగా వ్యవహరించారు ఆయన. ఈ జిల్లాకి ఏం తీసుకొచ్చారు? చరిత్రలో నిలిచిపోయినటువంటి స్కామ్ని తీసుకొచ్చారు. వోక్స్ వ్యాగన్ నేను జర్మనీ వెళ్ళాను. అప్పుడు ఏం జరిగిందో నాకు తెలుసు. 9 కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చారో తెలుసు. మరి ఆయన ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ జిల్లాకి ఏం చేశారు? ఈరోజు నేను వచ్చిన తర్వాత గొర్రెలో స్టీల్ ప్లాంట్కి నేను అక్కడ శాసనసభ్యులు కళా వెంకటరావు గారు మోటివేట్ చేసి గొర్రెలో పెట్టమని తెచ్చాం. మరి అది అచీవ్మెంట్ కాదా? దాన్ని కూడా వీళ్ళేమో ఇండస్ట్రీ ఆఫీస్ ఫోన్ చేసి మేము ఒప్పుకోము, ఆ ఇండస్ట్రీ మాకు ఇష్టం లేదు, ఆ ఇండస్ట్రీ మంచిది కాదు, వీళ్ళు కంప్లైంట్. బాధ్యతగా వ్యవహరించండి. ఈరోజు ఈ జిల్లాలో ఒక ఇండస్ట్రీ వచ్చి 8,000 కోట్లు పెట్టుబడి పెడుతుందంటే ఖచ్చితంగా దాని టర్న్ ఓవర్ 1,00,000 కోట్లు ఉంటుంది. 1,00,000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ ఇక్కడ మన దగ్గర పెడుతున్నారంటే ఎంతో కొంత అభివృద్ధి మన జిల్లాకు వస్తుంది కదా, మన జిల్లాలో ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా, కనీసం ఒక 5,000 మందికి ఉపాధి దొరుకుతుంది కదా. ఈ రోజుకు మన జిల్లాలో స్పెండింగ్ ఎందుకు వచ్చింది? అరబిందోలో ఉన్నటువంటి కంపెనీస్ అక్కడ ఉండబట్టి, అందులో మన వాళ్ళు పనిచేయబట్టి ఇక్కడ యూత్ అందరూ కూడా ఇక్కడ సెటిల్ అయ్యారు. ఇన్ని రెస్టారెంట్స్ కానీ, ఇంత అభివృద్ధి కానీ, ఇంత ట్యాక్స్ ఇన్కమ్ రెవెన్యూ పెట్టడానికి కారణం ఏంటి? వాళ్ళందరూ ఇక్కడ ఉండబట్టే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కదా. అది ఎందుకు దూరదృష్టి వాళ్ళకి లేదు. ఎంతసేపు ఏదో అభియోగం చేయాలి, ఏదో మంత్రి కదా, మంత్రి కాన్స్టిట్యూన్సీకి వచ్చినప్పుడు ఏదో గట్టిగా మాట్లాడేస్తే వాళ్ళ కార్యకర్తలు చైతన్యం అవుతారు. ఎందుకంటే చెప్పబడిపోయారు వాళ్ళ కార్యకర్తలు చెప్పబడిపోయారు. మంత్రి పని చేస్తున్నాడు రా, మా కష్టమని వింటున్నాడు, మా ఊరికి ఏది కావాలన్నా మంచి చేస్తున్నాడు, ప్రతి గ్రామం కూడా అభివృద్ధి కోసం పని చేస్తున్నాడు వాళ్ళకి తెలుసు. అనేది లేకుండా ఈరోజు ఏదో ఒక రాంగ్ నోషన్ ఇచ్చేసి పబ్లిక్ ని డైవర్ట్ చేసేసి గట్టిగా కేకలేసేస్తే పెద్ద నాయకుడు అయిపోతాం అనేది అవాస్తవం. ఆ రాజకీయం ఇప్పుడు లేదు. కాంట్రాక్టర్స్ కడతానని వస్తారు, ఫండ్స్ ఉన్నాయి, దానికి 17 లక్షలు పైనుంచి అప్రూవల్ తీసుకొచ్చి శాంక్షన్ చేస్తాం. ఈ కాంట్రాక్టర్ సగం చేశారని తెలిసింది, నాకు మొన్నే తెలిసింది, నేను కరెక్ట్ చేస్తాను. అక్కడక్కడ ఏమవుతుందంటే ఈ టెండర్ ఆన్లైన్ లో పెట్టడం, ఎక్కడెక్కడో వచ్చి టెండర్ పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళకి అక్కడేదో ఇష్యూ ఉండడం వల్ల ఈ ఒక్క వర్క్ డిలే అవుతుంది. మొన్న విఎంఆర్డీఏలో మా గంచాడు విలేజ్ కి ఆరో ప్లాంట్ ఇచ్చాం, కట్టడానికి 1 year తీసుకున్నాడు ఆయన. అభియోగం వచ్చింది, ఏది కూడా కంప్లైంట్. ఖచ్చితంగా తప్పు ఉంటే మాత్రం చర్య తీసుకుంటాం. మేము తప్పును ఆక్షేపించేది లేదు. ప్రజలకు మంచి చేకూర్చాలి, ప్రభుత్వం పనిచేస్తుంది. నిజంగా అది వాస్తవం అయితే మాత్రం చర్య తీసుకోవడానికి ఖచ్చితంగా ఉంటాను. అదే ఖచ్చితంగా అది తప్పు జరిగి
వాస్తవం అయితే మాత్రం యాక్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. యాక్షన్ కూడా మేము తీసుకోవడానికి వెనకాడు. ఎందుకంటే ఈరోజు అధికారులు వాళ్ళకు ప్రజాప్రతినిధులకు ఎంత బాధ్యత ఉంటుందో అధికారులు కూడా అంతే బాధ్యత. ప్రజా శ్రేయస్ కోసం పనిచేయాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే మాకు ఎలాగైతే ఒక అవకాశం ఇచ్చి ప్రజల కష్టం పైన పనిచేయమంటున్నారో, ఈ రోజు వాళ్ళకి ఉద్యోగం ఇచ్చి ఆ ఉద్యోగం మీద పనిచేయమని చెప్తున్నారు. ఇప్పుడు ఆ ఉద్యోగం ఇచ్చింది ప్రభుత్వం వచ్చినటువంటి ట్యాక్స్ మీద వాళ్ళకి జాబ్ ఇచ్చారు. ఆ ఉద్యోగం ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం వాళ్ళకే ఉంటుంది. తప్పు జరిగితే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. అంటే సుమారు 65 లక్షలు పెన్షన్స్ 2004 జూన్కి ఉండేవి. ఇప్పుడు 62.70 లక్షలు పెన్షన్స్ ఇస్తున్నాము. సుమారు 5 లక్షల మంది స్వర్గస్థులు అయ్యారు. దానివల్ల పెన్షన్స్ తగ్గాయి. దాని మీద 2,50,000 పెన్షన్స్ కొత్తగా ఇవ్వడం జరిగింది. స్పౌస్ పెన్షన్స్ కానీ హెల్త్ పెన్షన్స్ కానీ కొత్తగా ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో గత 2 సంవత్సరాల్లో 2,40,000 పెన్షన్స్ కొత్తగా ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా పెన్షన్స్ అనేది ఇంకా నీడ్ అయితే ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాము. ఫస్ట్ విడోస్ ఇద్దాం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ విడోస్ లో కూడా డెఫినెట్ గా మన 1-2 months లో కూడా అవి అనౌన్స్ అవుతాయి. ఫస్ట్ విడో పెన్షన్ ఇద్దాము అంటే ఇక్కడ గతంలో రాష్ట్రంలో దేశంలోనే ఎక్కువ బడ్జెట్ పెన్షన్ కేటాయించింది మన రాష్ట్రం. 33,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రం ఖర్చు పెడితే మన తర్వాత తెలంగాణ రాష్ట్రం 8,000 కోట్లు మాత్రమే. హైయెస్ట్ నెంబర్స్ పెన్షన్స్ ఇచ్చేది కూడా మన రాష్ట్రమే. సుమారు 62,50,000 పెన్షన్స్ మన రాష్ట్రం ఇస్తే తర్వాత ఒరిస్సా గవర్నమెంట్ ఇస్తుంది. అంటే 12.33 పాపులేషన్కి ఇస్తున్నారు. అంటే మనకున్నటువంటి 5 కోట్ల జనాభాలో 12.33 పాపులేషన్స్ కి మనం పెన్షన్ ఇస్తున్నాం. మన తర్వాత ఒరిస్సా గవర్నమెంట్ ఇస్తుంది. కానీ ఒరిస్సా వాళ్ళు కూడా ఎంత ఇస్తున్నారు? 800-1,000 రూపీస్ మాత్రమే. ఎక్కువ మనం ఇస్తున్నాము, ఎక్కువ మందికి కూడా మనం ఇస్తున్నాం. అయితే ఇంకా ఎక్కడైనా అరుగులుంటే దాని పెన్షన్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన. డెఫినెట్ గా వాళ్ళు పరిగణనలో ఉన్నారు. లేలే అంటే మనకి 4 dates ఇచ్చారు. ఈ 4 dates లో ప్రధానమంత్రి గారు ఏ రోజు చూస్ చేస్తే ఆ రోజు రావడానికి, ఆ రోజు ఓపెనింగ్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. 4 dates కూడా మనం చెప్పడం జరిగింది. జూలై 5th ఒకటి, అలాగా ఆగస్టులో జూలై 2 dates ఉన్నాయి, ఆగస్టులో 2 dates ఉన్నాయి. ప్రధానమంత్రి గారు ఏ రోజు ఏ డేట్ అయితే ఇస్తారో ఆ డేట్ ఓపెనింగ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అప్పటి నుంచి యాక్టివిటీ స్టార్ట్ అయిపోతుంది. రెగ్యులర్ యాక్టివిటీ స్టార్ట్ అయిపోతుంది. అంటే ట్రాన్స్ఫర్ ఎయిర్పోర్ట్ షిఫ్ట్ అయ్యాక క్లోజ్ చేస్తారు. అది నావీ ఎయిర్పోర్ట్ అవుతుంది. అది నావీ వాళ్ళకి అది ఇచ్చేస్తారు, హ్యాండ్ ఓవర్ చేస్తారు. మహానాడు వేదిక 3 వేదికలు చూడడం జరిగింది. ఒకటి పోల్పల్లిలో